వరద భారీ ఎత్తున వరద వచ్చిందంటే దీని చుట్టూ దీని చుట్టూ ఉన్న ఇల్లులు అన్నీ నీటి మునిగిపోతాయి. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఒక 2 ఏళ్ల క్రితం మనం చూసుకుంటూ పోతే నీళ్ళు వచ్చినప్పుడు దాదాపు మొత్తం నీళ్ళు సగం ఇల్లులు కానీ మునిగిపోవడం జరిగింది. అది కాకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడు మూసీ కమిటీ చైర్మన్ వేసారు ఒకటి, మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు గొప్పగా ఏంటంటే ఇది ఒక వాకింగ్ రెడీ చేస్తాము, ఇక్కడ ఓపెన్ జిమ్ అన్నారు, ఇక్కడ బండ్లు కానీ తిరగవచ్చు, అందరు పిల్లలు ఆడుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ప్రజాధనం దుర్యోగనం చేస్తారు, అంతేగాని అంతకుమించి ఏ డెవలప్మెంట్ అవ్వట్లేదు మాకు. ఎందుకంటే ఈ సగం పనులు కాంట్రాక్టర్లు ఏదైతే చేసిపోయారో సగం పనులు అన్ని ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటి స్థానంలో అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మూసీ డెవలప్మెంట్ అంటే ఎక్కడుందండి మూసీ? దీనివల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల ఇంకా రోగాలు పెరుగుతున్నాయి, దీనివల్ల ఏంది పక్కనున్న స్థానిక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బంది గురించి పట్టించుకున్న నాదుడే లేకపోయారు. అదే వర్షాకాలం వస్తే దోమల గురించి వాళ్ళు చెప్పలేని బాధ, వాళ్ళ బాధలు వింటే అసలు మనము ఎందుకు ఈ గోస అనేది మనకు తెలుస్తుంది. అన్ని బాధలు వరిస్తారు వాళ్ళు. ఈ సమస్యలపైన మీరేమైనా అధికార పార్టీకి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎన్ని సందర్భాలుగా ఎన్నోసార్లు. మొన్న రీసెంట్గా చూస్తే మొన్న కేటీఆర్ గారు వచ్చారు, నిలబడరు, ఇటు చూసిరు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కానీ దీనికి సంబంధించిన అధికారి కానీ కేటీఆర్ గారు ఏం హామీ ఇచ్చారు, ఏం డెవలప్మెంట్ చేస్తారు, రానున్న కాలంలో వాళ్ళు ఎలా ఇక్కడ ఈ సమస్య నుంచి పరిష్కారం చేయగలుగుతారు అనేది ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు స్పందించలేకపోయారు కూడా. వాళ్ళు మేము అడిగిన ఇన్ని సందర్భాలుగా వాళ్ళకి అడిగినా కూడా స్పందించినా కూడా వాళ్ళు మాకేం సరైన సమాధానం ఇయ్యరు. సమాధానం ఇయ్యడానికి వాళ్ళ దగ్గర కారణం ఉండాలి, వాళ్ళ దగ్గర పనితనం ఉండాలి కదా. పనితనం లేని ఏం సమాధానం ఇస్తారు మాకు వాళ్ళు పబ్లిక్ సమస్య గురించి ఎప్పుడైతే పోరాడదామని వస్తారో మళ్ళీ వచ్చినప్పుడు రంగంలోకి రావాలి, దిగాలి, వాళ్ళ సమస్యలు స్థానికుల సమస్యలు కానీ దీనివల్ల మూసి వల్ల ఎవరైతే సమస్యలు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని వాళ్ళ ఇబ్బంది పరిష్కారం చేసే పరిస్థితులు ఉండాలి. కానీ వాళ్ళు ఎట్లాంటి పరిష్కారాలు చేసే పరిస్థితులు లేరు. ఇది కాకుండా మేము కూడా అనేక సార్లు అధికారుల దృష్టికి కానీ వేరే పై అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళ తరపు నుంచి కూడా ఏం స్పందన లేకపోవడం ఇక్కడున్న స్థానికులకు కానీ మాకు కానీ చాలా బాధాకరం. మనం ఒకసారి గమనిస్తే మూసీ పరాగం మొత్తం కూడా 100 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఎక్కువ శాతం పేదలే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎలాంటి ఇబ్బందులు పడతారు? వర్షాలు వచ్చే సమయంలో ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఆ టైంలో చూస్తే కనీసం వాళ్ళకు వచ్చి చూసే నాదుడు ఉండరు పైనుంచి. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పడదో ఇక్కడున్న మూసీ చుట్టూ పరివాహక ప్రాంతాలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ కనీసం వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు, ఉండడానికి సరిగా ఉండని నీడ కూడా దొరకదు. ఆ టైంలో ఆ సమస్యలలో ఇక్కడున్న స్థానికులమైతేనో మేము అందరం ఐకమత్యం అయ్యి వాళ్ళకు సరైన స్థానంలో తీసుకుపోయి వాళ్ళకి సరైన షెల్టర్ ఏర్పాటు చేసి మేము అది కలిసిమెలిసిగా ఉంటాం కాబట్టి అది తీసుకుపోయి మాది మేమే చేసుకుంటాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఎలాంటి సాయం దొరకదు, ఎలాంటి దీనికి క్లారిఫికేషన్ దొరకదు ఎప్పటికైనా సరే. ఈ శాశ్వత పరిష్కారం అనేది దీనికి ఈ ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం దీని గురించి. ఇది మొత్తంగా మూసీ పర్యావరణకు సంబంధించి అయితే పోరాడతామని అయితే బీజేపీ నేత చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, అసలు చెప్పండి, మొదటి నుంచి కూడా పర్యావరణ ప్రాంతాల్లో బాధలు మారాయి, అధికార పార్టీ వాళ్ళు వస్తున్నారు, హామీ ఇస్తున్నారు తప్ప ఇక్కడ మీ సమస్య మాత్రం తీరట్లేదు. అసలు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ సమస్య ఏనా ప్రభుత్వం ఉంటే ఆ ప్రజల సమస్య అట్లనే ఉంటుంది. అంటే ఈ సమస్య అంటే 97లా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక మూసీలా కాల్వ కట్టారు, మూసీ డెవలప్మెంట్ అని. అంటే మూసీ డెవలప్మెంట్ అని ఒక కాల్వ కట్టి కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ ఆ కాల్వ కనిపిస్తలేరు. అంటే ఈ మూసీకి ఒక కాల్వలా మారవాలని వాళ్ళ మైండ్లో ప్లాన్ ఉంది. అంటే ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. అప్పుడే మూసీ బచావ్ ఆందోళన్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మూసీ చుట్టుపక్కల ఉన్న బస్తీకి కూడా తీసేస్తామని అన్నారు. బస్తీ తీసేసి ఒక మహేష్ మెహతా అని గతంలో ఒక పెద్ద బిల్డర్ బాంబేలో కాంట్రాక్టర్ వాళ్ళు తీసుకువచ్చి ఈ మూసీ పక్కగా మొత్తం ఇల్లులు తీసేసి 100 ఫీట్ రోడ్ వేస్తా, మూసీకి ఒక కాల్వలా మార్చేస్తా అని చంద్రబాబు నాయుడు అది చెప్పారు. అది జరిగింది. అంటే అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా మూసీ పేరు మీద కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. కోట్ల రూపాయలు ఎందుకు శాంక్షన్ అయిందంటే రాజకీయ వాళ్ళ గురించి, అధికారుల గురించి, కాంట్రాక్టర్ల గురించి, ఈ ముగ్గురు గురించి బడ్జెట్ శాంక్షన్ అయింది. ఈ బడ్జెట్లోనే వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. మూసీ డెవలప్మెంట్ ఎక్కడ కూడా కాలేదు. అంటే ఈ ప్రతి ఒక్క టైంలో మూసీ పేరు మీద
బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఆ బడ్జెట్ ఎటుపోతుంది? ఇప్పుడు చూడండి మీరు, మూసీలో ఎంత చెత్త ఉంది. మూసీ కబ్జా అని అంటారు. మూసీ చుట్టుపక్కగా బీద ప్రజలు ఉంటే 20-30 గజాల మూసీ కబ్జా అని అంటారు. మూసీ కబ్జా అని అంటారు. 20-30 గజాల మీద మూసీ చుట్టుపక్కగా ప్రజలు ఉంటే బీద ప్రజలు, అది కూడా కబ్జా లేదు. అది కూడా మేము పట్టదారులతోని గొన్ని. అది మూసీ చుట్టుపక్కగా బాబుఘాట్ నుంచి నాగోల్ వరకు రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం పట్టా ల్యాండ్ ఉంది. ఒక్క సెంట్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అక్కడ. ఈ ఆన్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా నేను చెప్తున్నాను మీకు. అంటే ప్రతి ఒక్కసారి మేము రోడ్ వేస్తా, నేను వాకింగ్ ట్రాక్ వేస్తా. ఇప్పుడు ఇంకా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మా తెలంగాణ ప్రభుత్వం, ఈ కేబుల్ బ్రిడ్జ్ అని, స్కై బ్రిడ్జ్ అని ఏమో తీసుకొచ్చారు. అంటే దీని గురించి ఎవరి గురించి? మీరు ఉన్న రోడ్లు సరిగా చేయండి. రోడ్లు మీద NH9 మీద ఎన్ని గుంటలు ఉంది. ఆ గుంటల వరనే చాలా ప్రజలకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు వాళ్ళు. అది చూడండి ఫస్ట్. ఈ మూసీ పేరు మీద, మూసీ డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్కసారి కోట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనే 22,000 crores రూపీస్ శాంక్షన్ అయింది 3 సంవత్సరంలోనే. అది ఎటుపోయింది? ఎవరు తీసుకురు? ఇప్పుడు గండిపేట ఉంది. గండిపేట చుట్టుపక్కల మొత్తం మినిస్టర్లు ఫామ్ హౌస్లు, ఎమ్మెల్యే ఫామ్ హౌస్లు, పెద్ద కోటేశ్వర్లు ఫామ్ హౌస్ ఉంది. గండిపేట చుట్టుపక్కగా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీయాలి. గండిపేటకి డీసిటింగ్ చేయాలి, డిప్ పెంచాలి, వెడ్త్ పెంచాలి. వైపు 311 జీవోను ఎత్తివేసే ప్రయత్నము అవన్నీ చేస్తున్నారు కదా. ఒకవేళ నాలాలు కుచించుకోపోతే ఇంకా పరిస్థితులు ఇలానే ఉంటాయి కదా అక్కడ కూడా. ఏ విధంగా వస్తారు మీరు? అంటే ఇది చాలా ప్రాబ్లం, క్రిటికల్గా ఇది సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వంకి ఒక బుద్ధి ఉండాలి. ప్రతి ఒక్కసారి కేటీఆర్ వస్తారు, కేటీఆర్ పక్కగా ఎమ్మెల్యేలు వస్తారు. అంటే ఎవరు వచ్చే కూడా ఏం చేయరు. అంటే బీద ప్రజల గురించి వాళ్ళు ఆలోచించుకొని మూసీ డెవలప్మెంట్ అంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలే మూసీకి డెవలప్మెంట్ చేసుకుంటారు. మూసీలా ఏదైతే చెత్త ఉంది, మూసీలా ఏదైతే వాకింగ్ ట్రాక్ కట్టారు, ఏదైనా ఓపెన్ జిమ్ అని కట్టారు, అది ఎందుకు కట్టారు? దీని గురించి కట్టారు. ఎంత పెద్ద మెట్రో స్టేషన్ కట్టారు మూసీ సెంటర్లోనే. ఇక్కడ ఒకటి, ఉప్పల్లో ఒకటి కట్టారు. అంటే ఈ మూసీకి కబ్జా చేసేవాళ్ళు ప్రభుత్వమే, మూసీకి బర్బాద్ చేసేది ప్రభుత్వమే. నీళ్ళు కావాలి. ఇప్పుడు ఇప్పుడు వాన మంచిగా పడుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు కొన్ని సంవత్సరం తర్వాత ఏమవుతుంది ఏమో జరగదు. అంటే ఇప్పుడు ఉన్న గండిపేటల నీళ్ళ కెపాసిటీ పెంచాలి. తాగడానికి కూడా అవసరం ఉంటుంది, ఆ నీళ్ళు వాడుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. ఆ కెపాసిటీ పెంచలేకుండా దానికి మొత్తం మట్టి వేసి ఫామ్ హౌస్లు మినిస్టర్లు మొత్తం చుట్టుపక్కగా ఉండి, అది ఎవరి గురించి? ప్రజల గురించి ప్రభుత్వం ఉంటే, ప్రజల చేతిలో మూసియండి, ఎట్లా శుభ్రంగా పెట్టుకుంటారు ప్రజలు. మీరు చూడండి ఒకసారి, ఒక చెత్త కూడా ఎప్పుడని ఇయ్యరు. అంటే ప్రజలకి కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కూడా మూసి క్లీన్గా ఉండాలి, మూసి మంచిగా ఉండాలని ఉంది. అంటే ఈ రాజకీయ నాయకులు ఒకసారి నాలా కట్టారు, దాని తర్వాత మెట్రో వాటర్ వాస్ అని ఒక పైప్ లైన్ చేశారు దీనిలో, దాని తర్వాత ఈ మొత్తం మూసి కబ్జా అయింది. మెట్రో వాటర్ వాస్ అయితే 2006లో కట్టిన తర్వాత మొత్తం ఖతం అయిపోయింది. అంటే ఈ చాలాసారి ప్రాబ్లమ్స్ ఉంది. 2 BHK అని అన్నారు. 2 BHK ఎవరు ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు తీగలు కూడా ఈ మన సైదాబాద్లో పిల్లి గుడిసెలు ఉంది. పిల్లి గుడిసెల్లో ఉన్న 300 కుటుంబాలకి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వలేకుండా 150 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అంటే 2 BHK దానిలో కూడా చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది. ఇప్పుడు మైనారిటీ పేరు మీద ఒక లోన్ అని కొత్తగా తీసుకొచ్చారు. దానిలో కూడా మైనారిటీ బీద ప్రజలు, స్ట్రీట్ వెండర్స్కి కూడా లోన్ ఎక్కడ దొరకలేదు. ఉన్నాయి మొత్తం రాజకీయ పార్టీ వాళ్ళు, లోకల్ లీడర్స్కే మాత్రం దొరుకుతుంది, దొరుకుతుంది ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే మరొకరు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మూసీ పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీ చాలా హామీలు ఇచ్చింది. హామీలపై మనం కొట్లాడే ప్రయత్నం చేశారా? మూసి ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు కింద దిగువ ప్రాంతంలో ఉండేటటువంటి నల్గొండ జిల్లా ప్రాంతంలో పోయినప్పుడు ఇది తాగునీటికి ఉపయోగపడేటటువంటి నది, ఇది మూసీ నది. యాక్చువల్గా ఈ మూసీ ప్రారంభమయ్యేది మన యొక్క వికారాబాద్ జిల్లా పైన ముచ్చుకుంద నది అనేటువంటిది ప్రాంతంలో ఈ మూసీ నది ప్రారంభమవుతుంది. వికారాబాద్ ఆ ప్రాంతం కూడా రంగారెడ్డి జిల్లా నుండి దాదాపుగా సూర్యాపేట వరకు, సూర్యాపేట పోయిన తర్వాత పెద్ద ప్రాజెక్టుగా అక్కడ దిగువ ఉండేటటువంటి సాగునీరు తాగడానికి, ఈ 2 మంచినీళ్ళు తాగడానికి.
నేను 1986లో కార్పొరేటర్ ఉన్నప్పుడు కులిక్కు దిశ డెవలప్మెంట్ ద్వారా రమణాచారి గారు అప్పుడు కులిక్కు దిశ అడ్మినిస్ట్రేటర్గా ఉండే మేము ఫౌండేషన్ స్టోర్ ఏదైతే ఉందో మన యొక్క ముసరాంబాగ్ కాజ్వే దగ్గర ఫౌండేషన్ స్టోర్ కూడా వేసినాం. ఆ రోజు 5 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు. మూసీ నదిని ఏదైతే ఉందో కలుషితం చేయొద్దు. మూసీ నది ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రజలకు ప్రాణం. ఇది ఇంతకుముందు ఉండేటటువంటి నిజాం పరిపాలన కానీ కులుక్కు దిశ పరిపాలన కానీ అప్పుడు ఉండేటటువంటి దాంట్లో మూసీ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే ఏదైతే అప్పుడు మేము ప్రారంభించినామో అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాము. మూసీ ఏదైతే ఉందో ఒక మంచిగా ఒక టూరిజం స్పాట్గా మారడమే కాకుండా మూసీకి ఇరువైపులా ఒకవైపు రోడ్ వేసేసి ఏదైతే హైదరాబాద్ డిస్టిక్ బౌండ్ బస్సెస్ ఉంటాయో డైరెక్ట్గా సిటీ టచ్ కాకుండా సిటీలో ఉండేటటువంటి ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉండాలి. ఈ బస్సెస్ ఏదైతే ఉందో ఈ మూసీ పరివాహక ప్రాంతం నుండి డైరెక్ట్గా అటు నల్గొండ డిస్టిక్ అటుకెళ్ళి డైరెక్ట్గా మళ్ళీ వరలు ఇటు పోతే ఆంధ్ర. మరి అదేవిధంగా ఇక్కడ డ్రైవ్ టచ్ అయ్యే విధంగా ఆ రోజు మేము ఇక్కడ ఫౌండేషన్ స్టోర్ వేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అప్పుడు మూసీ ప్రాజెక్టు మీద మీరు వేసిన ఫౌండేషన్ మీద వాళ్ళు అభివృద్ధి పనులు ముందు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికి శాంక్షన్ చేయలేదు. దాని తర్వాత మళ్ళా 2 చైర్మన్లను వేశారు. ఒకటి ప్రేమ్ సింగ్ రాథోడ్ వేశారు, రెండవది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని వేశారు. 5,000 కోట్ల రూపాయలని చెప్పారు. 5 రూపాయలు ఈ రోజు వరకు లేవు. మూసీ ఏ విధంగా మారిపోయింది చూడండి. ఈరోజు మూసీలో లేదా ఈ పొల్యూషన్ బోర్డు సర్వే చేసింది, దీంట్లో కనీసం చిన్న ఈగ కూడా బతికుండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు మనం ఎదురుగా చూస్తే టోటల్ సివరేజ్ ఉంది. ఈ సివరేజ్ వాటర్ ఉంది. సివరేజ్ అసలు కలవకూడదు. దీంట్లో సివరేజ్ కలవద్దని చెప్పేసి ఇంతకుముందు సెంటర్కి వెళ్ళి ఒకటి వేసారు మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు కూడా కనిపిస్తాయి, దాని అవశేషాలు కనిపిస్తాయి. మధ్యలోకే లేచి హైకోర్టు దగ్గర ఒక రబ్బర్ ప్రాజెక్ట్ కట్టారు. ఆ రబ్బర్ ప్రాజెక్టు తర్వాత వచ్చేటటువంటి నీళ్లు మంచి ఎందుకంటే 2 స్టామ్ వాటర్ డ్రైనేజ్ వేరే, సివరేజ్ వేరే. సివరేజ్ ఎలగస్తే కలిసిందని చెప్పేసి అక్కడ వేసారు. అది ఫీల్ అయిపోయింది. ప్రేమ్ సింగ్ రాథోడ్ వచ్చిన తర్వాత ఆఫీస్ పెట్టి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎదురుగా ఆఫీస్ మోసుకుపోయింది. ఇప్పుడు ఆఫీస్ లేదు అక్కడ. అదేవిధంగా దాని తర్వాత సుధీర్ రెడ్డి వచ్చిండు. సుధీర్ రెడ్డి వచ్చిన తర్వాత దీనికి ఒక్క రూపాయి కూడా ఇంతకుముందు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు కూడా పూర్తిగా హైదరాబాద్ సిటీ మెగా ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఏమంటే పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు ఎప్పుడో పక్కకున్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కూడా హామీ ఇచ్చారు కదా. పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా చూస్తారు? హామీ ఇచ్చి కూడా నిలుపుకోవడం. కేసీఆర్ గారు హామీలు వేయడంలో ఈజీ గిన్నీస్ రికార్డు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు, అదే ఎస్సీ బంద్ అన్నాడు, మైనార్టీ బంద్ అన్నాడు. కులిక్కు దిశ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకైంది? హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి హిందూ ముస్లిం ప్రాంతాలు ఏదైతే ఉందో డెవలప్మెంట్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు చూడండి. ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ అంతా కూడా అక్కడ ఉండేటటువంటి గచ్చిబౌలి ప్రాంతం కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మాదాపూర్ కానీ అక్కడనే ఖర్చు పెడతారు. కానీ అసలు హైదరాబాద్ సిటీలో ఏదో ఓల్డ్ సిటీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతారు. ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో వసూలు అయ్యేటటువంటిది ఉట్టిగా ఏమనంటే ఓల్డ్ సిటీని బదలాం చేస్తారు, ఇక్కడ ట్యాక్స్ కడతలేరు. అసలు నీకు ఓల్డ్ అన్ని హౌసెస్ అన్నీ కూడా డెవలపరేటివ్ కండిషన్లు ఉన్నాయి, నువ్వు వసూలు చేయొద్దు దీనికి. ఎందుకంటే పాత పడిపోయినాయి, ఏజ్ అయిపోయిన దగ్గరికి ఎట్లా డబ్బులు తీసుకుంటావు? ఏజ్ ఉన్న హౌసెస్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయి. ఇక్కడ మొత్తం కూడా చిన్న వ్యాపారస్తులు రోజు 100 రూపాయలు 50 రూపాయలు వసూలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మేము ఇంత డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు ఒక సైదాబాద్ డివిజన్లో మాత్రమే 2000 ఇండ్లు కట్టించిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కింద. ఈరోజు ఇతను ఏడున్నాడు బోయిగూడ ప్రాంతంలో 250 ఇండ్లు కట్టి అందరికీ ఆశ పెట్టిండు డబుల్ బెడ్రూమ్. ఏమనంటే ప్లేస్ లేదన్నాడు. ప్లేస్ లేకుంటే ఈరోజు నీకు 6,000 కోట్ల రూపాయలు ఏదైతే హిమాయత్ సాగర్ సైడు, ఉస్మాన్ సాగర్ సైడ్ ఎట్లొచ్చినాయి? భూములన్నీ అమ్ముకుంటున్నావు. ఊడా అమ్ముకుంటుంది, గవర్నమెంట్ అమ్ముకుంటుంది. మరి వీళ్ళు ఎమ్మెల్యేలు కబ్జా చేస్తారు. ఎమ్మెల్సీ మొన్ననే వచ్చింది ఒక మినిస్టరు రామోజీ ఫిలిం సిటీ దగ్గర 2,000 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఆ 2,000 ఎకరాల కనీసము 20,000 మందికి లేదా డబుల్ బెడ్రూమ్ కట్టియచ్చు. డబ్బులు లేవా? ఉన్నాయి. మన యొక్క నరేంద్ర మోడీ గారు దాదాపు 2,50,000 ఇండ్లు శాంక్షన్ చేసిండు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఎక్కడ పోయినాయి అవి? ఎవరి జోబులో పోయినాయి? మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ జోబులో పోయినాయా, లేదా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ జోబులో పోయినాయా? డబుల్ బెడ్రూమ్ల మీద ఏదైతే ఉందో
పేద ప్రజలను బాగా మోసం చేస్తున్నారు. ఈ మోసం చేసేటటువంటి ప్రభుత్వానికి ఇంటికి పంపవలసిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం. దిస్ ఇస్ మూసీ. మీరు గంగా చూడండి ఏ విధంగా అయింది. వారాణసి ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ వేరే రాష్ట్రాలలో పోతే ఎందుకు ఇది చేయలేకపోతున్నారు? ఎందుకు దీన్ని ఈ విధంగా నిర్వీర్యంగా పక్కనే అంబర్పేట ఉంది, ముక్కు మూసుకుంటాం. అయోధ్య రామరెడ్డికి ఏదైతే ఉందో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో వారికి ఇచ్చేసారు. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు మెయింటైన్ చేయడానికి ఇస్తారు. ఆక్సిజన్ వస్తలేదు, అక్కడికి వెళ్ళి మొత్తం కరెక్టు పనిచేస్తలేదు. మీరు ఒక బారు పోయలేదా? రాజ్ టీవీతో నేను కోరుతా ఉన్నాను, మీరు అక్కడ పోయలేదా? ఏదైతే పక్కనే ఉండేటువంటి అంబర్పేట ఏదైతే ఉందో ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు సర్వే చేయండి, అక్కడ చూడండి. అక్కడ ఎందుకో ఆక్సిజన్ కరెక్ట్ వస్తుంది. అక్కడ ఉండేటటువంటి ప్రజలు మనలాగా మంచిగా ఉంటారు, బక్కగా ఉంటారు, మనకి ఏదో ఒక రోగం వస్తుంటుంది. కారణం ఏంది? ఈ సివరేజ్ వల్ల అక్కడ మొత్తం కూడా పొల్యూషన్ అవుతుంది. కాబట్టి పూర్తిగా మూసిని కాపాడడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ ఏదైతే ఉందో నగర ప్రజలకు దాదాపుగా 10,000 కోట్ల ఈ మొత్తము ఏదైతే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉందో 1,00,000 కోట్లు హైదరాబాద్ సిటీకి వెళ్ళి వసూలు అవుతున్నాయి. ఈ 1,00,000 కోట్లు ఎక్కడ పెడుతున్నాను? తీసుకోపోయి వేరే దగ్గర పెడుతున్నాను, మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ చేస్తున్నాను. కానీ యాజ్ పర్ 273, 274 ఆర్టికల్ ప్రకారంగా ఎక్కడ వసూలైనటువంటి పైసలు అక్కడనే డెవలప్మెంట్ చేయాలి. ఈ యొక్క హైదరాబాద్ సిటీలో 1,00,000 కోట్లు వసూలవుతున్నాయి. 1,00,000 కోట్లను ఒక 10,000 కోట్ల రూపాయలు నీ సర్వీస్ ఛార్జెస్ పెట్టుకొని 90,000 కోట్లు హైదరాబాద్ సిటీ చేయాలి. అదేవిధంగా ఓల్డ్ సిటీకి ఏదైతే ఉందో 4,000 కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పారు. ఈ రోజు వరకు 4 రూపాయలు కూడా లేదు. అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే మనం చూసినాం ఫలక్నమా కానీ మిగతా డబీర్పుర ఆ ప్రాంతంలో కానీ మొన్న వర్షం పడితే కాలనీలు మొత్తం మునిగిపోయినాయి. నెల రోజులు ఎవరు ఇంట్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి. కులిపుకుతిషాలో సంవత్సరానికి నెలకు 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు సాలరీస్ తినేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, స్టాఫ్ ఉంది, వచ్చినటువంటి బడ్జెట్ అంతా జీతాలకే సరిపోతుంది. ఎక్కడ కూడా న్యాయపైసా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషను వీళ్ళు దాంట్లో కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా మూసీ నదికి ఏదైతే ముఖ్యమైపోయారు. నగరానికి రావాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కూడా రోజు ఇస్తామన్నారు. ఇట్లా నల్ల ఈపంగానే మంచినీళ్ళు గ్లాస్తో డైరెక్ట్ తాగవచ్చు అన్నారు. ఆల్టర్నేటివ్ డే వాటర్ ఇస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం పాపం ఇప్పటికీ మోజులు అమ్ముకుంటాడు, కూరగాయలు అమ్ముకుంటాడు, రోడ్డు మీద పంక్చర్ చేస్తారు, వాని పైసలు ఇస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు స్ట్రీట్ వెండర్స్కి 10,000 రూపాయల చొప్పున 10,000 నుంచి 50,000 రూపాయలకు కొన్ని వేల మందికి ఏదైతే ఉందో మనకు ఉండేటువంటి హైదరాబాద్ సిటీలో చేశారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు నేను డిమాండ్ ఈ ప్రభుత్వానికి ఏంటంటే మీ డబుల్ బెడ్రూమ్ అడిగింది కాబట్టి 2,50,000 ఇండ్లు ఏదైతే ఈ యొక్క మన యొక్క గ్రేటర్ హైదరాబాద్కి ఇచ్చారో ఎంబడే కన్స్ట్రక్షన్ చేయాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా ఈ ఎలక్షన్స్ అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించేటటువంటి, ఎందుకంటే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కింద అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఇదే వాజ్పేయి గారు వచ్చి లేదా ఇక్కడ మనం ఇనాగ్రేషన్ చేసినాం, లక్షల ఇండ్లు కట్టినాం. ఇప్పుడు కూడా కడతాం, తప్పకుండా ఇండ్లు కడతాం. హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్కి ఇచ్చేటటువంటి డెవలప్మెంట్స్ ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. సివరేజ్ సిస్టమ్ ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నేను మెంబర్, సిటీ డెవలప్మెంట్ స్ట్రాటజీలో మెంబర్. మేము ఇంత పెద్ద బుక్ తయారు చేసి ఇచ్చినాము, 2,000 పేజీల సంబంధించిన బుక్ తయారు చేసినాం. గ్రేటర్ హైదరాబాద్ అయితే ఉందో 625 చదరపు కిలోమీటర్లు ఉండేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఏ విధంగా కావాలి, ఇక్కడ ఉండేటటువంటి రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, రోడ్లు ఏ విధంగా ఉండాలి, డ్రైనేజ్ ఏ విధంగా ఉండాలి, పేదవాళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడున్న 2,000 స్లమ్స్ ఏ విధంగా మైక్రో ప్లానింగ్ ద్వారా డెవలప్మెంట్ కావాలి, పాత బస్తీలు ఏవైతున్నాయో ఆ బస్తీలు ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి, కాలనీస్ లేఅవుట్స్ ఏవైతున్నాయో ఒకదానికొకటి సంబంధం లేదు కాబట్టి దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలి, ఇక్కడ ఉండేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఏ విధమైనటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నిరుద్యోగ వృత్తి చేయాలి, చిన్న వ్యాపారస్తులకు ఏ విధమైనటువంటి వాళ్ళకు వ్యవస్థ కల్పించాలి, ఇక్కడ ఉండేటటువంటి రోజువారీ కూలీలకు ఏ విధంగా ఇవ్వాలి, ఇక్కడ ఉండేటటువంటి పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి, పొల్యూషన్ ఏ విధంగా దూరం, ఇదంతా స్ట్రాటజీ తయారు చేసి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం దాన్ని లేదు. నేను మెంబర్గా ఉన్నాను దాంట్లో.
ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు అంతా మనం హైదరాబాద్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ ఇస్తాం, దాంట్లో ఒక స్ట్రాటజీ తయారు చేసినాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదో పూర్తిగా విఫలమైంది. మేము తప్పకుండా అధికారంలోకి వస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో మెట్రో సిటీగా డెవలప్మెంట్ చేయడమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ను భారతదేశంలో ఆదర్శవంతంగా ఉంచాలని కోరుతున్నాం. ఇది పరిస్థితి. మూసీపర ఒక ప్రాంత సమస్యలపై చాలా రోజుల నుంచి కూడా ఇతర పార్టీల నేతలు కూడా కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు కూడా ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చిన పరిస్థితి. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ హామీలకే పరిమితమైంది అనుకోవచ్చా? మా బీఆర్ఎస్ పార్టీ హామీలకు పరిమితం కాదు, ఆయన ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ కూడా నెరవేరుస్తున్నారు. మొన్న వచ్చి ఇప్పుడు ఏదైతే వర్షం వచ్చి వరదలు వచ్చి కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఇండ్లు కానీ ఇవన్నీ మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు వచ్చి దగ్గరుండి స్పందించారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కానీ ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కానీ వచ్చి ఆయన ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు రాకూడదని చెప్పి దాని గురించి కొద్దిగా బడ్జెట్ కూడా రిలీజ్ చేసి ఇది బ్రిడ్జి మళ్ళీ కొత్త బ్రిడ్జి కట్టాలని చెప్పి చాదర్ఘాట్ ముసరాంబాగ్ బ్రిడ్జి దాని విషయం కూడా నడుస్తున్నది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చాదర్ఘాట్ ముసరాంబాగ్ బ్రిడ్జి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. చాలాసార్లు కూడా వరదలు వచ్చేప్పుడు హామీ ఇస్తున్నారు, వేల కోట్లు బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు, కానీ పనులు మాత్రం పురోగతి అయితే లేదన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లా చూస్తారు? అధికార పార్టీ హామీలన్నీ నీటి మూటలే అనుకోవచ్చా? సార్, కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాటిస్తే మరవరు, 100% ఆ మాటను నెరవేరుస్తారు. అది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. వీళ్ళు మాటిస్తే మరవరని చెప్పి ఎవరో అన్నంత మాత్రాన మనము దాన్ని చూసుకుంటూ వెళ్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ పోతాం, మేము ఇనుకుంటూ పోతాం అంతే. మా పని ఏంది? ప్రజలకు పని చేసుకుంటూ పోవాలి మేము అంతే. వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి మేము వెనుకబడి పోం. మాకు ప్రజలకు పని చేసుకుంటూ పోవాలి మేము ఏమున్నా కానీ. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే వరదలు వస్తాయి. వరదలు వచ్చిన సమయంలో పేదలు కూడా చాలా ఇబ్బందులు పడతాయి. వాళ్ళ ఇళ్ళలోకి నీళ్లు రావడం, విద్యుత్ సరఫరాకు అంతరం కావడం, వాళ్ళందరినీ కూడా పునరావాసాలు కల్పించే యోచనలో మీరు ఉన్నారు తప్ప వాళ్ళకు పర్మనెంట్గా ఇల్లు కట్టించే యోచనలో లేరనుకోవచ్చా? సార్, పర్మనెంట్గా ఇప్పుడు సొల్యూషన్ తీసారు కేటీఆర్ గారు. వాళ్ళకు ఎప్పుడైతే మూసీ ఒడ్డున ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తున్నాడు. మొన్ననే లిస్టు తయారైంది వాళ్ళ గురించి. అంటే లక్షల కొద్ది డబుల్ బెడ్రూమ్లు కట్టాము ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఓన్లీ బూటపు మాటలని కూడా బీజేపీ నేతలు అంటారు. ఎట్లా చూస్తారు సార్? వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనియరు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏందండి, అక్కడ కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంది, ఇక్కడ ఉండి చేస్తున్న పనుల గురించి తెలుస్తుంది. ఎవరికైనా చేసేటోనికే తెలుస్తుంది. నోరు ఉంది కానీ చెప్పి నోరు కింద పారేసుకుంటే ఏ పని కూడా కాదు. పని చేసేటోళ్ళని చేయనియండి. ముందు మలక్పేట్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఈ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాలన పాలిస్తుందో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు కార్లకే దిగి కేటీఆర్ గారు కేవలం పలకరింపులు చేస్తూ ఉన్నారు. నిజంగా వర్షాలు వచ్చి ఇండ్లు కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కేటీఆర్ గారికి ఇది స్పందన కనబడతలేదని నేను ఈరోజు ఈ సందర్భం తెలియజేస్తాను. మలక్పేట్లో దుర్మార్గమైన పరిస్థితి శంకర్ నగర్లో ఉన్నది. ఎందుకంటే గతంలో మూసీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మూసీ చైర్మన్ గారు ఏం చేసిరు అర్థమైందా? ఈ మూసీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ మూసీలో పిల్లలు ఇక్కడ గోడ లేని పరిస్థితి, గోడ లేకుండా ఈ పిల్లలు ఈ వర్షాకాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటారో మీరు ఒకసారి గమనించాలి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏది లేదని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎమ్మెల్యే గారికి కూడా విషయం తెలియజేయాలి. లోకల్ ఎమ్మెల్యే గారు, మీరు కేవలం కొన్ని ఏరియాలు మాత్రమే పరిమితం కాకండి. నిజంగా ఏంటైతే అభివృద్ధి లేదో ఓల్డ్ సిటీలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఈరోజు శంకర్ నగర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ మురికి వాడలు అయిన తర్వాత చెత్త చెదారము ప్రతిదీ కూడా క్లీన్ చేసి శుభ్రపరచాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉందని ఈరోజు తెలియజేస్తూ घरा देना अच्छा है जी। मैं बहुत गरीब है, बहुत दिनों से यहाँ किराया भरते भरते परेशान है। गरीब लोग आए हम लोग घर दिए तो बहुत अच्छा सवाबेंगे, दुआ लगेंगी, पिंचनो बढ़ाए करते बहुत अच्छा करे, अच्छा कर रहे जी बाबा। मैं कुछ जल्दी से जल्दी घर आ दो। सब है हमारे पास डॉक्यूमेंट, घर दिए तो अच्छा है हमको, पूरा हर चीज़ डॉक्यूमेंट है हमारे पास। कितने सालों से लेके रखे हो ये सेवा, किसी लिए भी बहुत दिनों से हमारे पास आते आते बड़े कमाते कि दिलाए तो बहुत अच्छा है माँ को। इधर पानी भी आता, पानी घरों में घुसता है। नदी के किनारे वाले को घर आ दिए तो अच्छा है। बारिश है तो बहुत मुसीबत है, इधर पूरा घरों में पानी घुसता, घर आ जाने का
परेशानी है, पूरा सामान नुकसान हो जाते। घरा दिए तो अच्छा है, जल्दी से जल्दी बारिश है तो बहुत मुसीबत होती इधर। మూసీ ప్రక్షాళన అనేది చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందిగా ఉన్న సమస్య. దీనిపై మంత్రి కేటీఆర్ చాలాసార్లు వచ్చాడు. ఈ సమస్యపై ఈడ చాలాసార్లు హామీ ఇచ్చాడు. ప్రతి ఏడాది కూడా వచ్చి హామీలు ఇచ్చి వేలాది కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రక్షాళన మాత్రం మొదలు కాని సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఏది ఏమిటి కూడా ప్రక్షాళన చేపట్టాలి. చుట్టుపక్కల పేదలు ఎవరైతే ఉంటారో మూసీ పర్యావరణ ప్రాంతాన్ని ఆనుకొని ఉంటారు, వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళ వరద ప్రభావానికి చాలా ఇబ్బందులకు గురై నివాస యోగ్యంగా లేని సిచ్యువేషన్లో కూడా పునరావాసాలకు తరలిస్తున్నారు తప్ప వాళ్ళకు పర్మనెంట్ నివాస గృహాలు అయితే కట్టించని నేపథ్యం అయితే ఉంది. ఏది ఏమిటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు కేటాయించాలి, మరో మూసీ ప్రక్షాళన చేయాలంటూ కూడా స్థానికుల నుంచి డిమాండ్ అయితే వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో అమరేందర్ రెడ్డి, రాజ్ న్యూస్, చాదర్గఢ్ నుండి.